హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అలాగే మిత్రులందరికీ ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ముస్లిం మిత్రులకు రంజాన్ శుభాకాంక్షలు. మొదటగా మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్లు అయినందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు. అలాగే నా వీడియోల్లో మీకు ప్రతి ఒక్క వీడియో నుంచి ఎంతో కొంత గార్డెన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. అది మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే కొత్తగా చేసే వాళ్ళకి, ఆల్రెడీ చేసిన వాళ్ళకు కూడా కొంత ఒక ఐడియా రావచ్చు. అలాగే నేను ఈ వీడియోలో మన గార్డెన్లలో ఎటువంటి ఫ్రూట్స్ మొక్కలు పెంచుకోవాలి, వాటికి ఎటువంటి సైజ్ కుండి కావాలి, ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నేను గత 8 years నుంచి నేను గార్డెనింగ్ చేస్తున్నాను. రకరకాల మొక్కలు పెంచి కొన్ని మొక్కలు రాకపోవడం వల్ల తీసి పక్కకు పడేయడం కూడా జరిగింది. ఎందుకంటే నేను పడ్డటువంటి ఇబ్బందులు మీరు పడొద్దనే ఉద్దేశంతో, కొంత మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీరందరూ నాకు ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని నేను మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మనము ఫస్ట్గా తెలుసుకోవాల్సిన మొక్క వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి ఇది చాలా మొండి మొక్క. ఇది ఎడారి మొక్క అంటారు. ఇది క్యాక్టస్ జాతికి సంబంధించిందే. ఇది ఒక రకంగా మనము దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఖచ్చితంగా రూఫ్ గార్డెన్లో చాలా బాగా వస్తుంది. మనము ఫస్ట్గా దీన్ని ఏం చేయాలంటే, మీ మొక్క పెట్టేటప్పుడే మీరు దాన్ని 24 inches కుండీ కానీ, లేదా బిగ్ సైజు కంటైనర్ కానీ, లేదా డ్రమ్ హాఫ్ సైజ్ అయినా కానీ దాంట్లో పెట్టాలి. పెడితే ఇది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ తెలుసుకోవాల్సిన మొక్క వచ్చేసి అంజీరా. ఈ అంజీరా వచ్చేసి ఇది కూడా మొండి మొక్కే. ఇది చూడండి, నేను చిన్న బకెట్లో పెట్టినా ఇది చాలా బాగా ఫ్రూట్స్ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ అంజీరా ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈజీగా. నా దాంట్లో ఎట్లా చేయాలనేది ఒక వీడియో కూడా ఉంది అంజీరా మీద. మీరు అది కూడా చూసి మీరు ఇంకో ప్లాంట్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇది మీరు పెట్టేటప్పుడు సాధ్యమైనంత వరకు మీరు బిగ్ సైజ్ కంటైనర్లో పెట్టండి. పెడితే ఇది చాలా బాగా ఫ్రూట్స్ వస్తాయి. చెట్టు కూడా బాగా పెద్దగా అవుతుంది. ఇవి మనకు ఫ్రూట్స్ వచ్చినప్పుడు కొంచెం వాటికి కవర్స్ కానీ ఏమైనా మీరు వాటికి ఇచ్చేస్తే అవి బాగా మనకు పండ్లు బాగా వస్తాయి. కాపాడుకోవచ్చు వాటిని పక్షుల బారి నుంచి. ఇలా మనము అంజీరా చాలా ఇంపార్టెంట్ ప్లాంట్ మన రూఫ్ గార్డెన్లో. తర్వాత ప్లాంట్ వచ్చేసి ఇది కొంచెం రేర్ ప్లాంట్. ఇది బ్లాక్బెర్రీ. ఇది కూడా మన వాతావరణంలో వస్తాయి ఇవి ఫ్రూట్స్ కూడా. వీటికి పోతే ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ మొక్కతోటి. ఎందుకంటే వీటికి చాలా షార్ప్గా ముళ్ళు ఉంటాయి. తర్వాత మొక్క వచ్చేసి ఇది పప్పుసిరి. ఈ పప్పుసిరి ఇది కూడా నేను జస్ట్ 100 rupees టబ్బులో పెట్టాను. చాలా బాగా వచ్చింది. వీటికి మీరు కొంచెం, ఎందుకంటే బిగ్ సైజ్ పాట్లో పెట్టండి. 24 inches గ్రో బ్యాగ్ కానీ, లేదా హాఫ్ డ్రమ్ కానీ వాటిలో పెడితే ఇంకా బాగా వస్తాయి. నేను చూశారు కదా, నేను ఇది చిన్న బకెట్లో పెట్టాను. అయినా కూడా నాకు చాలా బాగా వస్తున్నాయి. అయితే కొద్దిగా బిగ్ సైజ్ దాంట్లో అయితే రూట్ బౌండ్ కాకుండా ఉంటాయి. కాబట్టి మీరు ఈజీగా పెంచుకోవాల్సిన మొక్కలో ఇది కూడా పప్పుసిరి ఒకటి. ఎందుకంటే చాలా రిచ్ సి విటమిన్ ఉంటుంది ఇందులో. మనము ఆరోగ్యానికి కూడా
చాలా మంచిది. మన ఉసిరిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో దీంట్లో కూడా అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది మనము మన గార్డెన్లలో పెంచుకోవాల్సినటువంటి మొక్కల్లో ఇది కూడా ఖచ్చితంగా దీనికి కూడా మనము థర్డ్ స్థానం ఇవ్వాల్సిందే. నెక్స్ట్ మనము పెంచాల్సిన మొక్క వచ్చేసి మల్బరీ ప్లాంట్. ఈ మల్బరీ ప్లాంట్లో రకరకాల మొక్కలు ఉన్నాయి, మీరు వాటిని చూసి తీసుకోండి. ఎందుకంటే నేను నా అనుభవం మీద నేను ఒక 4 years ఒక ప్లాంట్ పెంచాను. అవి సరిగ్గా ఫ్రూట్స్ రాక రీపాటింగ్ చేసి వాటికి రకరకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చి ఏ రకంగా ఇచ్చినా కూడా నాకు అవి ఫ్రూట్స్ రాలేదు. లాస్ట్కి ఆ చెట్టే తీసి పక్కకు పారేసాను అసలుకు. బహుశా అది ఆకులు వచ్చే మల్బరీ కావచ్చు. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఫ్రూట్ ప్లాంట్స్ గురించి మీకు నేను తెలియజేస్తాను. వాటికి వాడేటటువంటి ఏ ఫ్రూట్ ప్లాంట్కి ఏ రకమైనటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం తయారు చేసుకొని ఇవ్వచ్చో మీకు నా వివరంగా తెలియజేస్తాను. అలాగే మీకు మా ఛానల్ కనుక నచ్చితే మళ్ళొక్కసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.